And please proceed. Narayana, he is the warrior of JNV Kurnool. I can say he is the frontline warrior of JNV Kurnool. Very proud to have you, and he is helping our alumni also. As Ramesh Sagar has just mentioned that to two of our alumni, he has given a placement in a IT sector. Thanks, Narayana. Thanks very much, and thanks for your continuous endeavor to build this alumni network across. Over to you, Narayana. Thanks. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఎవ్రీవన్. నాదొక చిన్న రిక్వెస్ట్, నేను నా గురించి ఎక్కువ చెప్పను ఇక్కడ మీకు. నా రిక్వెస్ట్ అంతా మీ అందరి పార్టిసిపేషన్. సో ఇఫ్ I want delivery seminar, I can record the video and share with you. But the purpose I am hearing is to interact with you. మేబీ నేను ఎప్పుడైనా మాట్లాడే విధానం అలానే ఉంటుంది. ఐ ప్రిఫర్ ఇంటరాక్ట్ దెన్ డెలివరీ సెమినార్. ఎందుకంటే ద రీజన్ వీఆర్ హియర్ ఇస్ ఫర్ గైడెన్స్. గైడెన్స్ అనేది ఒకరు ఎప్పుడు ఇవ్వగలం అంటే వారికి ఏం కావాలో తెలిసినప్పుడే. నాకు వచ్చి నేను నీకు వచ్చి నాకు ఏమొచ్చో, వాట్ ఐ నో, వాట్ ఐఎమ్ హియర్, వాట్ ఐఎమ్ లెర్నింగ్, ఇఫ్ ఐ సజెస్ట్ సంథింగ్ టు లెర్న్ యూ, in my view that might be helpful to only 1% of candidate. Like Rajesh said, he is 1% there because you know what you want. So మీరు అది అడిగితే తప్ప, if you want to be that 1% candidate, you have to ask, open your mouth. So at the last, and one more thing, in chat window I have provided one Slido link. You all can utilize it. If you are hesitated to ask questions like me when I am 5 years back, you can post your questions there. So I was so much hesitated to ask question to anyone. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ గ్రూప్ లో, యూ కెన్ పోస్ట్ యువర్ క్వశ్చన్ ఇన్ ద స్లైడో యూజింగ్ దట్ లింక్, దట్ కోడ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు దట్ అన్న, డైరెక్ట్ థర్డ్ స్లైడ్కి వెళ్ళిపోండి. నా ఇంట్రొడక్షన్ ఏం లేదండి. ఐఎమ్ ఫ్రమ్ నవోదయ స్కూల్. ఐఎమ్ ఫ్రమ్ 2002 to 2009 బ్యాచ్. ఆల్మోస్ట్ 34-35 years old. 16th బ్యాచ్ ఇంటూ బీటెక్. ఓకే, అండ్ బీటెక్ నేను ఈసీఈ చేశాను. లైక్ రాజేష్ చెప్పినట్టు, I was dreaming to become electronic engineer, but when I realized the reality, my salary was 7,000. So I'm not interested, to be honest. The open truth is everyone wants money, but everyone is not interested to speak about. So I want to earn more. Andukine IT loki vachanu. At the same time, when I realized that it's not just about earning money, it's about a profession that we can learn more, earn more, and help more. The last line undi kada, that is giving some satisfaction to me from last 2.5 years. సో ఇన్ఫాక్ట్ మీరందరూ మాట్లాడుతారు ఇక్కడ పద్మజాక్ అని, అక్కడ నేను ఒక 6 years బ్యాక్ కలిచాను హైదరాబాద్ లో. సో వీఆర్ పార్ట్ ఆఫ్ జేఎన్వి. బిఫోర్ సిల్వర్ జూబ్లీ we organize some event. So from there I understood the importance of JNV alumni. So there is All India JNV Alumni Association. So I met her from there. ఓకే, ఈ స్లైడ్ ఎందుకు ప్రిపేర్ చేయమన్నాను ఇక్కడ అంటే, ద పర్పస్, నా కంటెంట్ ఏంటి ఇప్పుడు నేను మీకు డెలివర్ చేయాలనుకున్నది ఏంటంటే, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్కిల్ సెట్. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ సెట్ ఉంటుంది. యూ థింక్ దట్ ఐ మైట్ బి లాగింగ్ దన్ అదర్ పర్సన్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మిస్టేక్ దట్ వీఆర్ డూయింగ్. ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. యూజ్ దట్ యువర్ స్కిల్ యాజ్ యువర్ వెపన్. ఓకే, అది ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక అన్న సేమ్ స్లైడ్ ఒక లైన్ పైకి వెళ్ళండి. Sorry, Narayana. There was a call from Rajesh. I was just disconnected. Sure, no problem. Okay, slide. ఇంకా పైకి ఫస్ట్ థర్డ్ స్లైడ్కి వెళ్ళండి. థర్డ్ స్లైడ్. I'll just come back. 1, 2, and 3. Yes. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, every day by day I'm posting some post. Even now also I posted one internship. I have got 34 emails till now. Okay, అది మేము రన్ చేసే కన్సల్టెన్సీ. హౌ టు బి స్మార్ట్ ఇనఫ్ ఫ్రమ్ అవే అంటే, ఈ నా కాన్సెప్ట్ ఏంటంటే, దా లైన్ గా మీరు చూస్తే, హౌ కెన్ యూ స్టాండ్ అప్ ఫ్రమ్ ద క్రౌడ్ లో ఉండకుండా క్రౌడ్ నుంచి బయటికి మీరు ఎలా రావచ్చు. యూ హ్యావ్ టు హైలైట్ యువర్ సెల్ఫ్ బై యూజింగ్ ద రిసోర్సెస్ సరౌండింగ్స్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ ఫర్ స్టడీయింగ్. మీరు ఏదైనా చదువుతున్నారు అనుకోండి, గో టు చాట్ జీపీటీ అండ్ గివ్ ఏ ప్రాంప్ట్. ఇప్పుడు రాజేష్ చెప్పారు, there is a opening in DGCA. Go on and ask ChatGPT, what is the primary skill for this respective job? How can I get prepared myself? Sharp and క్రిప్సీగా 6 points మీకు ఇస్తుంది. మీరు ఆ 6 points ని ప్రిపేర్ అవుతే యూ కెన్ ఎలాబొరేట్ మోర్ ఆన్ టాప్ ఆఫ్ దట్. సెకండ్ ఆప్షన్, ప్రాజెక్ట్ గైడెన్స్ విత్ AI. There are so many tools in the AI era.
ఎగ్జాంపుల్స్ ఏంటి మీకు నేను లిస్ట్ మొత్తం చార్ట్లో పెడతాను. మీరు అవన్నీ యూజ్ చేసుకొని యూ కెన్ మేక్ ఇట్ లైక్ మీరు ఎలా ఉండొచ్చు అంటే యూ కెన్ బి స్టాండ్ అవుట్ ఆఫ్ ది క్రౌడ్. సో అండ్ థర్డ్ ఆప్షన్, ఇంప్రూవ్ యువర్ రెజ్యూమే. రాజేష్ చెప్పారు, సతీష్ అన్న చెప్పారు. దే ఆర్ క్లియర్లీ సేయింగ్ దట్ యూజ్ యువర్ రెజ్యూమే యాజ్ యువర్ ఐడెంటిటీ. మీరు లేనప్పుడు మీ గురించి మాట్లాడేది మీ రెజ్యూమేనే. మీరు అందులో ఏం రాస్తారో అదే అక్కడ మాట్లాడుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్రిస్పీ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెంకట్ నారాయణ, ఐ హ్యావ్ 11 years of experience. Okay, I know all these technologies. I write all those name by name and I will write what I know also. అందులో నేను రాసిన ప్రాజెక్ట్స్ ఏంటి, నా దగ్గర గిట్ రిపాజిటరీస్ ఉన్నాయా, గిట్ హబ్ ఉన్నాయా. మీలో చాలా మంది బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు, జాబ్కి అప్లై చేస్తున్నారు, కానీ మీ దగ్గర ఏముందో వాళ్ళకి మీరు ఏం చెప్పట్లేరు. జస్ట్ స్ట్రైట్గా రెజ్యూమ్ పంపిస్తున్నారు. ఇలా రెజ్యూమ్ పంపించడం వలన మీకు కాల్స్ కూడా రావట్లేదు. సో ఇఫ్ ఐ టేక్ ఏ పాస్ ఫర్ 5 to 10 seconds, ఎవరైనా చెప్పగలరా ఇంతవరకు ఎన్ని రెజ్యూమ్ పంపించారు మీరు, ఇంతవరకు ఎన్ని కాల్స్ వచ్చాయని? ఎనీ వన్ ఆఫ్ యూ? ఎనీ ఫ్రెషర్ హియర్, ఎనీ ఫ్రెషర్ ఆర్ హూ హ్యాస్ అప్లైడ్ ఫర్ సమ్ జాబ్స్, మీకు మెయిల్స్ వచ్చాయా, రెస్పాన్స్ వచ్చాయా, మీరు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారా? ఎనీ వన్? ఐ థింక్ సూర్య. సూర్య అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. ఇస్తానండి. అంటే ఒక 5 days బ్యాక్ మీకు కాంటాక్ట్ అయినా. హాయ్ అన్న. ఎస్, యా హాయ్. అంటే మెయిల్స్ అంతగా రాలేదన్న, 1 or 2 వచ్చాయి. బట్ కాల్స్ మాత్రం ఒక 10 అటెండ్ చేశాను. 10లో నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో వాట్ వి గివ్ ద టు రెస్పాండ్ వాట్ ఎవర్ ద వి హ్యావ్ ఏ స్కిల్స్ ఆర్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫినాన్స్ సెక్టర్, FICO ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వాట్ వి సేయింగ్ is the better than the who. ఓకే, వాట్ ఎక్స్పెక్ట్ చేయకపోతే మన పర్సెంటేజ్ ఎక్కువ. ఎస్. సో ఇప్పుడు మీరు వాళ్ళకి రెస్పాండ్ అయ్యేటప్పుడు, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ యువర్ రెజ్యూమ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దెన్ నో యూజ్ ఆఫ్ కాంటాక్టింగ్ దెమ్, రైట్? సో మీరు అప్పుడు ఏం చేయాలంటే, బిఫోర్ రెస్పాండింగ్ టు దెమ్ డూ సమ్ యువర్ డ్యూ డిలిజెన్స్. అంటే మీనింగ్ ఏంటంటే, గో టు ఎనీ ఇంటర్నెట్, గూగుల్, యూట్యూబ్, చాట్ జీపీటీ ఆర్ ఎనీ AI, చాలా టూల్స్ ఉన్నాయి. మీరు అవి యూజ్ చేసి, హే చాట్ జీపీటీ హెల్ప్ మీ, ఐఎమ్ రెస్పాండింగ్ నౌ టు ఎ జాబ్ పోస్ట్, దిస్ ఇస్ జాబ్ స్కిల్ సెట్, హౌ కెన్ ఐ రెస్పాండ్ బ్యాక్. ఆ వచ్చే ఈమెయిల్ బాడీ మీరు ఎప్పుడైనా గమనిస్తే, ఇట్ విల్ బి సో సోఫిస్టికేటెడ్ దట్ ఇట్ విల్ ఎంపసైజ్ యువర్ రిక్వెస్ట్. అంటే మీ రిక్వెస్ట్ని ఇంకా చాలా బ్రాడర్ వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం చాలా ప్లెయిన్ ఇంగ్లీష్ యూజ్ చేస్తాం కదా. సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ చాట్ జీపీటీ. సో వాట్ ఐ మీన్ దట్ మనకి ఇంగ్లీష్ రాదు అని కాదు, యూజ్ ద రిసోర్సెస్ అవైలబుల్ విత్ అస్. ఆ చాట్ జీపీటీ, నేను మేబీ మీకు చాట్ జీపీటీ అనే పదం రిపీటింగ్గా యూజ్ చేయొచ్చు, బట్ ద రీజన్ బిహైండ్ ఇట్, దాన్ని యూజ్ చేయడం వల్ల మీ ప్రొఫైల్కి వచ్చే హైలైట్ వేరే ఉంటుంది. ఓకే, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో దెర్ ఆర్ టూల్స్ కాల్డ్ నోషన్ AI, GitHub పైలట్. ఓకే, ఈ 2 టూల్స్ యూజ్ చేసుకుంటే, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ యూజ్ చేయాలి అంటే, ఒక ప్రాజెక్ట్ దగ్గర మీకు డేటా ఉంది అంటే, దాన్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 days బ్యాక్, నేను ఐఎమ్ ఫ్రమ్ లో కోడ్ బ్యాక్గ్రౌండ్ అండి, ఐ డోంట్ నో ఎనీ కోడింగ్, ఐ వెంట్ టు ఎ వెబ్సైట్ కాల్డ్ bolt.new. ఆ వెబ్సైట్లోకి నేను ఏం చేశానంటే, హే బిల్డ్ మీ అన్ అప్లికేషన్ ఫర్ రిక్రూటింగ్ ఫర్మ్. It has to take the CV, it has to evaluate the CV, it has to schedule the call, it has to screen the candidate. ఇలా జస్ట్ 6 sentences ఇచ్చాను. విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైం, 5 to 6 minutes ఎండ్ టు ఎండ్ వర్కింగ్ అప్లికేషన్ వచ్చింది నాకు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే, ఒక పర్సన్ 6 months చేసే వర్క్ని 5 minutes చేస్తుంది. నా ఇప్పుడు మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ ఎ బ్యాచ్, ఒక స్కూల్, ఒక కాలేజీలో 80 seats ఉంటే, అందులో 4 branches ఉంటే, 320 seats ఒక కాలేజీలో ఉంటే, బయటకు వచ్చే ఇయర్ 1,00,000 people ఉన్నారు. ఈ 1,00,000 people మీరు కంపీట్ అవ్వాలి అంటే వాళ్ళతోటి మీరు ఎంత స్మార్ట్ ఇనఫ్ ఉండాలి. జస్ట్ ఒక మెయిల్ పెడితే మీకు ఏమైనా రెస్పాన్స్ ఇస్తారా? ఎవరు? ఐ విల్ టెల్ యూ మై పెయిన్ పాయింట్. ఐఎమ్ 2013 passed out. When I come to Hyderabad, I have taken more than 1,000 printouts of my CVs. Okay, I went to each and every damn company. 0 calls for me. Okay, తర్వాత I have studied for some 7,000 whatever I told, ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలని చెప్పి. సో దట్ డింట్ వర్క్ అవుట్. రాజేష్ చెప్పారు కదా ఆల్ నెట్వర్క్ అని,
దెర్ ఇస్ ఎ పర్సన్ కాల్ ఎన్ వెంకటేష్ ఫ్రమ్ మై సీనియర్ బ్యాచ్. తను ఒక రోజు రోడ్లో వెళ్తూ నారాయణ నేర్చుకో పెగా అన్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఆల్సో. At that time there is no chat GPT. Okay, I learned Pega and I went to LinkedIn loki velli whoever is working on Pega, I sent my request to everyone. No one accepted. I didn't stop there. Andarni reach ayyanu. I have texted one-to-one message them, are you free over this weekend, can I come to your home, I want to learn Pega, I want to learn your project. Literally more than 2 to 3 months ఈ ఎక్సర్సైజ్ చేశాను. And one happy day I got one response. Okay, I went to their person home. From there my real-time journey software started. Okay, so ఈ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు చేయాల్సిందంతా యూ హ్యావ్ టు ఆస్క్ వాట్ యు వాంట్. మీరు అడగకపోతే మీకు కావాల్సింది ఎవరు ఇవ్వరు. సో నేను గ్రూప్లో మెసేజ్ పోస్ట్ చేస్తాను, లేదా సతీష్ అన్న మీకు వచ్చి హెల్ప్ చేస్తారనో, రమేష్ అన్న ఇట్లా ఒక కాంటెస్ట్ చేస్తారనో మీరు వెయిట్ చేస్తూ ఉంటే we will be never nearing to our target. Okay, that is the main line I want to convey. And if you go to next slide, Anna. Yes. Next slide. So the first option, that is what I repeated saying optimize your profile along with your photo. So ఈ రోజులో ఎలా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ చూసుకోండి, how many of you interested to turn on a video? వై యువర్ సో మచ్ ఫియర్? ఎందుకు మీకు అంత భయం కెమెరా ఆన్ చేయాలంటే? ఇక్కడ ఉన్న 16 మంది ఒక 50 మందిలో మీ ఫేస్ మీకు చూపించలేకపోతే బయట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ 100,000 స్మాల్ ఎగ్జాంపుల్. మేబీ మీరు అనుకోవచ్చు ఇట్స్ ఓకే, ఇట్స్ లైక్ అనదర్ స్టోరీ, ఇలాగే జనాలు వచ్చిపోతూ ఉంటారు. దట్ డజంట్ బాదర్ టు మీ, బట్ ఇట్ విల్ బాదర్ యూ. మీరు ఈ రోజు అలవాటు చేసుకోకపోతే రేపు అలవాటు కాదు మీకు. ఈవెన్ స్టిల్ ఐఎమ్ just observing in my company, out of 100 employees when the call join, only 1% or 10%, none of them other the people will turn on their video. At 10% people next promotion list lo untaru. Okay, so ప్రమోషన్ పక్కన పెడితే యూ విల్ గెట్ విజిబిలిటీ. ఇక్కడ ఉన్న 49 పీపుల్స్ తో మీరు 3 ఫేస్ మాత్రమే చూడగలరు. సో వాళ్ళ ముగ్గురిని ఎవరైనా వచ్చి గుర్తుపట్టగలరు రేపు వచ్చి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ ఐ టర్న్ ఆన్ మై కెమెరా. అంటే ఇక్కడ ఈ సెషన్ నేను కెమెరా ఆన్ చేయమని చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వే వాట్ వి బిహేవ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బిహేవియర్. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ బిహేవియర్ కూడా వాళ్ళు చూస్తారు, మీరు ఎలా ఉంటున్నారు అని, మీరు ఎంత ఫ్రీగా ఉంటున్నారు అని. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఇలా టైట్గా చేయబట్టుకొని కూర్చుంటే ఇంటర్వ్యూలో నో వన్ విల్ లుక్ ఎట్ యూ. యూ హ్యావ్ టు బి ఫ్రీ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు స్పీక్ ఓపెన్లీ. ఓకే, అండ్ అన్న క్రియేట్ చేసిన షేర్లో సెకండ్ ఆప్షన్ వదిలేసి థర్డ్ ఆప్షన్ చూడండి, నెట్వర్క్ విత్ ప్రొఫెషనల్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ మై ప్రీవియస్ ఎగ్జాంపుల్. లింక్డ్ఇన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ ప్రొఫెషనల్ site now, I can say. So some people use it, misusing it, but people are using it very actively for their career growth. I am one of them. మీరు లింక్డ్ఇన్ ని ఎంత యాక్టివ్ గా యూజ్ చేస్తారో అంత ఫాస్ట్ గా మీరు వెళ్ళి జాబ్ లో కూర్చోవచ్చు, టు బి హానెస్ట్. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఎవ్రీ వన్ ఈస్ స్పెండింగ్ అండ్ స్పీడింగ్ దే టైమ్ ఫర్ సమ్ క్వాలిటీ పీపుల్. చాలా మంది రిక్రూటర్స్, I don't know whether you know it or know it, post corona interviews ఎలా జరుగుతున్నాయంటే దే ఆర్ కాలింగ్ యూ టు ఆఫీస్ టు అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ ద రియల్ పర్సన్ ఆర్ యు ఆర్ ద ఆపోజిట్ పర్సన్. మీరే ఇంటర్వ్యూ అవుతున్నారు అని మిమ్మల్ని నమ్మడానికి ఆఫీస్కి రమ్మంటున్నారు. దట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. దెన్ హౌ విల్ యూ గెట్ అవుట్ ఆఫ్ దట్? మీరు ఇప్పుడు కెమెరా ఆన్ చేయడానికి ఫిజికల్గా ఉంటే భయపడుతూ ఉంటే. ఓకే, సో ఆ థర్డ్ పాయింట్. అండ్ సెకండ్ వన్, షేర్ ద రెలవెంట్ కంటెంట్. అంటే మీనింగ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఒక రెజ్యూమ్లో ఏదైనా మీరు డేటాని షేర్ చేసేటప్పుడు హాబీస్ అంటే జస్ట్ ఫర్ నేమ్ సేక్ షేర్ చేయొద్దండి. మై హాబీస్ ప్లేయింగ్ క్రికెట్, మై హాబీస్ లిజనింగ్ సాంగ్స్. బై మిస్టేక్ ఆపోజిట్ పర్సన్ మళ్ళీ సింగ్ ఏ సాంగ్ అంటే ఏం చేస్తారు అక్కడ ఇంటర్వ్యూలో? ఆర్ యు డే టు సింగ్ ఏ సాంగ్ దే? సాంగ్ పాడతారు నారాయణ. Sorry? Sorry, that's a part. No, I am sorry. I didn't get you. No. సాంగ్ పాడతారు. పాడొచ్చు, బట్ అది పాడ దగ్గర కొంత డేర్నెస్ ఉండదన్న. నేనే ఎగ్జాంపుల్ రీడింగ్ బుక్.
రీడింగ్ బుక్ అని రాశాను నేను. రీడింగ్ బుక్ అని రాయమంటే కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద లాస్ట్ బుక్ యూ రీడ్ అన్నారు. ఐ కాట్ దేర్. దట్ ఈస్ మై హెచ్ఆర్ రౌండ్. టెక్నికల్ అన్ని క్లియర్ చేసుకుని హెచ్ఆర్కి వెళ్ళాను నేను. సో ఆ క్వశ్చన్ నన్ను చేశాడు వాడు. నేను అంతసేపు క్లియర్ చేసుకుని వచ్చిన రౌండ్స్ అన్ని సెకండ్లో అయిపోయినాయి. ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్ రౌండ్. ఆ జాబ్ నాకు లేదు. సో దట్స్ వాట్ ద లాస్ట్ లైన్ మీన్స్. మీరు రెజ్యూమేని మీరు ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఇఫ్ యూ రేట్ ద రెజ్యూమే యూ షుడ్ బి హ్యాపీ విత్ దట్. ఆ ప్రతి పాయింట్ మీ దగ్గర ఆన్సర్ ఉండాలి మీరు రాసే రెజ్యూమ్లో. అన్లెస్ మీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఫర్ షూర్ అట్ సమ్ పాయింట్ యూ విల్ కాట్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ అంటే మనం ఇంటర్వ్యూని ఎలా తీసుకోవాలి అంటే, ఇమాజిన్ దట్ ఈస్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ. అంత సీరియస్గా తీసుకుంటే ఫర్ షూర్ యూ విల్ బి దేర్. ఇంకా రిమైనింగ్ స్లైడ్స్ అన్ని ఇక్కడ నేను ఏం మాట్లాడినా అట్ విల్ బి ఓవర్ ఎక్స్ట్రావియేటెడ్. ద ఫైనల్ కన్క్లూజన్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ బీ ఇంటరాక్టివ్ వేర్ ఎవర్ యూ గో. Be open to ask help and be open yourself with all the request. అది క్వశ్చన్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వచ్చు, సజెషన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఆపోజిట్ పర్సన్ టైం స్పెండ్ చేసి మీకు ఏదైనా చెప్తున్నారు అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ టు యూ ఆల్సో, నెవర్ బాదర్ టు లిజన్ టు దట్. ఓకే, మీకు అది ఇష్టం లేకపోతే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. బట్ నెవర్ స్టాప్ లిజనింగ్ టు ఆపోజిట్ పర్సన్. ఎందుకంటే మీరు మాట్లాడితే మీకు తెలిసింది మాత్రమే మాట్లాడగలరు, బట్ మీరు వింటే మీకు తెలియంది కూడా మీరు నేర్చుకోగలరు ఆపోజిట్ పర్సన్ నుంచి. దట్ ఈస్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో విత్ దట్ ఐ స్టాప్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు రీచ్ మీ ఫర్ ఎనీ హెల్ప్. నేను యాక్టివ్గా మెసేజ్లో కనిపించాను, కాల్స్లో కనిపించాను, బట్ ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ రెస్పాండ్ బ్యాక్ టు ఇమీడియట్లీ ఆర్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో దట్ ఈస్ హౌ ద రమేష్ సాగర్ అన్న క్వశ్చన్ చెప్పారు 2 people అని. యాక్చువల్లీ దర్ ఆర్ 3 people గాట్ ప్లేస్. ఓకే, ఐ డోంట్ నో దట్ థర్డ్ పర్సన్ నేమ్ ఆల్సో. నాకు ఆ పర్సన్ నేమ్ కూడా గుర్తులేదు, బికాస్ మై కంపెనీ టోల్ మీ దర్ ఆర్ 3 people. ఓకే, ముగ్గురని నాకు తెలుసు. అందులో ఒకరు మాత్రమే సార్ కొడుకు లక్ష్మీకాంత్. మిగతా 2 పేరు నాకు తెలియదు యాక్చువల్గా. ఆ అబ్బాయి కూడా నాకు వచ్చి అన్న మా నాన్న గురించి చెప్పాడు, నాకు అబ్బాయి పేరు తెలిసింది. సో ఐ డోంట్ నో రిమైనింగ్ 2 people నేమ్. వాళ్ళ ముగ్గురు కూడా నాకు రావడం వల్ల నేను వాళ్ళు ఎలా మాట్లాడాలో అక్కడ చెప్పాను గ్రూప్ డిస్కషన్ గురించి. బిఫోర్ ద దే ఆర్ అఫ్రైడింగ్. సో నేను వాళ్ళ పక్కకి తీసుకెళ్ళి చెప్పాను. అక్కడ క్రౌడ్ లో ఉన్న 16 మందిలో వాళ్ళందరూ ఏమనుకుంటే వాళ్ళ ముగ్గురికి రికమెండేషన్ వాళ్ళకి జాబ్లు వచ్చాయి అనుకున్నారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వాళ్ళ ముగ్గురికి జాబ్లు వచ్చాయి. బికాస్ ఐ డెంట్ రికమెండెడ్, దే ఫీల్ దట్ కాన్ఫిడెన్స్ అంతే. ఓకే, సో మీరు ఆ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వాలంటే స్పీక్ టు ఎవ్రీ వన్ హూ ఎవర్ ఇస్ దేర్ విత్ యూ. అండ్ వన్ లాస్ట్ లైన్, you will be an average of 4 people surrounding by you. ఓకే, సో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ చుట్టుపక్కల ఉన్న 4 people తెలుసుకోండి. దట్స్ ఇట్. సో అంతకు మించి నా దగ్గర చెప్పడానికి ఏం లేదండి. ఇవన్నీ పీపీటీ కావాలంటే అన్న మీకు షేర్ చేస్తాడు. దట్ విల్ బి ఏ కనబుల్ స్టోరీ. ఓకే, వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్ హియర్. వెంకటనారాయణ. సో జూనియర్స్, ఇప్పుడు వెంకటనారాయణ అన్న మీ అందరితో ఏం షేర్ చేశారు? 2 things, హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ టు బీ కాన్ఫిడెంట్ అండ్ హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు ఏ డిగ్రీ ఉన్నా, మీ దగ్గర ఏ స్కిల్స్ ఉన్నా ఎవరు వచ్చి మిమ్మల్ని చెక్ చేయరు. యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ వెంకటనారాయణ అన్న ఇస్ సేయింగ్. మీకు ఎప్పుడైనా ఎక్కడికైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, రెజ్యూమెస్ ప్రిపేర్ చేయాలంటే ప్లీజ్ ఈ పాయింట్స్ కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఎనీవన్ ఈజ్ హ్యావింగ్ డౌట్స్, ప్లీజ్ కాంటాక్ట్ వెంకటనారాయణ. ఆయన మీకు అవైలబుల్గా ఉంటాను అని ప్రామిస్ చేస్తున్నారు. ప్లీజ్ సో కన్సిడర్ హిమ్ and you can take guidance from him. Thank you.